అశ్వర్థ్‌ను కాపాడుకుందాం. మొన్న పునర్విక, నేడు కర్నూలుకు చెందిన 4 ఏళ్ల అశ్వర్థ్ డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అనే అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 6 ఏళ్లు వచ్చేలోపు ఎలెవిడిస్ ఇంజెక్షన్ ఇవ్వాలని, లేదంటే ఆరోగ్యం క్షీణించి మరణించే ప్రమాదం ఉంది. ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ. 26 కోట్లు కావడంతో అతడి పేరెంట్స్ భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆర్థిక సాయం చేయాలంటూ దాతలు, ప్రభుత్వాలను కోరుతున్నారు. నా పేరు హరీష్ కుమార్. నా బాబు పేరు అశ్వర్థ్ గురుదత్త. నా బాబుకి డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) అనే ఒక ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఈ జెనెటిక్ డిజార్డర్ కి ఎలెవిడిస్ జీన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ యుఎస్ లో అవైలబుల్ ఉంది. కాకపోతే దాని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు అని చెప్పి డాక్టర్ చెప్పారు. మేము ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా కానీ మా బాబుని ఎలాగోలా కాపాడుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఈటీవీ తెలంగాణ, ఆంధ్ర, ఈనాడు న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది. మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామండి. ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా మేము క్రౌడ్ ఫండింగ్ బాబు కోసం చేస్తున్నాము. కానీ అమౌంట్ అంతా కలెక్ట్ కాలేదు. బాబుకేమో టైం తక్కువ ఉంది, కాలమేమో గడిచిపోతుంది, బాబుకి బాగా వీక్నెస్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బాబుని సేవ్ చేయడానికి ఈ వీడియోని షేర్ చేసి, రీపోస్ట్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ హెల్ప్ వస్తుందని ఆశిస్తున్నాము. దయచేసి అందరూ కలిసి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేసి మా బాబుని కాపాడడానికి మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాగర్ కర్నూలులో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. కేజీబీవీలో చదువుతున్న ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక ప్రైవేట్ ఆసుపత్రి బాత్రూంలో మగబిడ్డకు జన్మనివ్వగా ఆ పసికందును ఆమె తల్లి చెత్తబుట్టిలో పడేసింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే తల్లి, బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు, 10 మందికి గాయాలు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్గల్లులో విషాదం చోటు చేసుకుంది. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పల్లకిని ఊరేగిస్తూ అగ్నిగుండ దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అదుపు తప్పి పలువురు భక్తులు కనకనమండే నిప్పుల్లో పడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 10 మందికి పైగా భక్తులు గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ కి హాజరైన అల్లు అర్జున్. హైదరాబాద్ లో నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహ రిసెప్షన్ వేడుక. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విధులను పక్కన పెట్టి పంట పొలాల్లో చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో పాఠాలు చెప్పకుండా గట్ల వెంట తిరుగుతూ వినోదానికి ప్రాధాన్యత ఇవ్వడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 530 కిలోల కల్తీ నెయ్యి సీజ్. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని భోలానగర్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. సుమారు 530 కేజీల కల్తీ నెయ్యితో పాటు తయారీకి వాడే బాయిలర్లు, ప్యాకింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 18 లక్షలు ఉంటుందని అంచనా. జిల్లా
నందికంది సమీపంలోని 65వ జాతీయ రహదారిపై ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును పక్కకు నిలిపివేసి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. చైర్మన్ కి క్షమాపణ చెప్పిన అచ్చెన్న. శాసనమండలిలో మంత్రి అచ్చెన్న నాయుడు చేసిన మతపరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మండలి చైర్మన్ మోషన్ రాజును ఉద్దేశించి మీరు మీ నాయకుడు క్రిస్టియన్, శ్రీవారిని నమ్మరు అని అన్నారు. దీనిపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను హిందూ అని స్పష్టం చేశారు. దీంతో తన తప్పును తెలుసుకున్న మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద, వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి, అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో, కిందకి దిగాలి. కూర్చోండి, కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడతాను. అరే కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి, కూర్చోండి, మాట్లాడు. కూర్చోండి, నేను మాట్లాడినండి. మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని కొండా సుస్మిత ప్రకటించారు. తన తల్లిదండ్రులు కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైందని, తాను కూడా ఇక్కడి నుండే ఎమ్మెల్యేగా గెలిచి సేవ చేశానని పేర్కొన్నారు. తమ కుమార్తె తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తల కోసం ఎవరినైనా ఎదుర్కొంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భరోసా ఇచ్చారు.